హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి స్వీట్ తయారు చేస్తున్నాము. చాలా బాగుంటుంది. కొబ్బరికాయని మనం కొట్లో నుంచి తీసుకొచ్చుకోవాలి. తక్కువ కాస్టే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈ స్వీట్ అనేది తినే కొద్దిగా తినాలనిపించింది. పండగలప్పుడు స్పెషల్గా చేసుకోవచ్చు. ఇదే విధంగా ఫ్రెండ్స్, యాలక్కాయలు 2 పడతాయి. లేయర్లుగా చిన్న పీసులుగా ముక్కలు అనేది కటింగ్ చేసుకోవాలి. కొబ్బరికాయని కటింగ్ చేసుకొని వాటర్ అనేది తీసుకొని ఆ వాటర్తోనే కొబ్బరి నీళ్ళతోనే మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. తురుము కానీ ముక్కలుగా చిన్న ముక్కలుగా కానీ యాలక్కాయని కూడా వేసుకొని కొబ్బరి నీళ్ళు కూడా వేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా అంటే మిక్సీలో వేసుకొని వాటర్ పోసుకొని కొబ్బరి నీళ్ళు కూడా వేసుకొని వడకట్టుకోవాలి. మిక్సీలో వేసుకొని కొబ్బరి ముక్కలన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే వాటర్ వేసుకొని కోకోనట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ చిక్కగా తీసుకోవాలి. తీసుకుంటే ఫ్రెండ్స్, అవి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనం కొబ్బరి రైస్ స్వీట్కి, సూప్ కాసుకోవడానికి చాలా చాలా రకాలుగా వినియోగించుకోవచ్చు. కొబ్బరి పాలుని ఈ విధంగా మిక్సీకి వేసుకొని కాటన్ క్లాత్ కానీ నెట్ వల్ల కానీ తీసుకొని ఇదే విధంగా స్టైనర్లో వేసుకొని చిక్కటి పాలు అనేది వస్తాయి. మరలా వచ్చిన పిప్పిలో వాటర్ వేసుకొని 3 to 4 నిమిషాల దాకా మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకుంటే చిక్కటి పాలు కొబ్బరి పాలు వస్తాయి. ఆ కొబ్బరి పాలల్లో నుంచి స్వీట్ అనేది తయారు చేసుకుంటున్నాము. స్టైనర్ తీసుకొని ఈ విధంగా వడకట్టుకోవాలి. 3 నిమిషాలు to 5 నిమిషాల దాకా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా కోకోనట్ మిల్క్ అనేది తీసుకోవచ్చు. లేదంటే కాటన్ క్లాత్ అయినా తీసుకొని పలచడిది అందులో అయినా వడగట్టుకోవచ్చు. మరలా వేసుకొని అరకప్పు వాటర్ అనేది వేసుకొని మరలా గ్రైండ్ చేసుకోవాలి. 5 నిమిషాల దాకా గ్రైండ్ చేసుకుంటే కోకోనట్ పాలు అనేది తయారైద్ది. స్టవ్ ఆన్ చేసుకొని ఆ కొబ్బరి పొడిని మనం కారపొడులైనా వేసుకోవచ్చు, ఏం కాదు, బాగుంటుంది. ఇంకా అదే విధంగా సంగం డైరీ పాల ప్యాకెట్ 1/2 లీటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి పాలతో పాటు స్టవ్ ఆన్ చేసుకొని మీడియంలో ఉంచేసి 2 నిమిషాలు కుక్ అయినాక కోకోనట్ పాలు, ఈ పాలు కూడా పోసుకోవాలి. మనం సంగం డైరీ పాలు ప్యాకెట్, గేదె పాలు కూడా 1/2 లీటర్ పోసుకొని దానికి తగ్గట్టుగా చక్కెర కూడా వేసుకొని స్వీట్ అనేది తయారు చేసుకుంటే పండగలకి, శుక్రవారాల టైన మనం ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఏదో ఒక సమయాన ఈ విధంగా స్వీట్ అనేది తయారు చేసుకుంటే నెల రోజుల దాకా ఉంటుంది. ఈ స్వీట్ అనేది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇంకా అదే విధంగా గరిటె తీసుకొని మీడియంలో ఉంచేసి స్టవ్ అనేది కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే ఆ పాలు అనేది దగ్గర పడుతూ ఉంటుంది. మధ్యలో మరలా 5 నిమిషాలకు ఒక్కసారైనా మనం లోనే ఉంచేసి స్టవ్ అనేది అవసరమైనప్పుడే హైలో ఉంచేయాలి. లేదంటే పొంగుతాయి పాలు అనేది. ఇక్కడ వచ్చేసి 150 గ్రాముల దాకా, అంటే కప్పు నిండా వేసుకున్నాము. స్వీట్కి తగ్గట్టుగా వేసుకున్నాము. చక్కెర వేసుకున్నాను. చక్కెరకి బదులుగా పటిక బెల్లం అయినా వేసుకోవచ్చు. ఆర్గానిక్ బెల్లం అయినా ఉడికించి వేసుకోవాలి వడగట్టుకొని. అదే విధంగా వేసుకున్నాక ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇంకా దగ్గర పడుతూ ఉంటాయి. కోకోనట్ పాలు, మనం వేసిన గేదె పాలకు బదులుగా
ఆవు పాలు కూడా తీసుకోవచ్చు. అదే విధంగా ఆ చక్కెరతో పాటు మొత్తం ఉడికించుకోవాలి. మరలా మాటి మాటికి కలుపుకుంటూ ఉండాలి. లేదు అంటే పైదాకా పొంగు అనేది వచ్చిద్ది. లోలోనే ఉంచేసుకొని స్టవ్ అనేది లోలో ఉంచేసి మీడియంలో ఉంచేసి మనం గెరిటతో కలుపుకుంటూ ఉంటే ఆ పాలు అనేది మొత్తం దగ్గరికి చక్కెర కూడా చక్కగా కలిసిపోయి యాలక్కాయలు కూడా వేసుకున్నాము. నేను మిక్సీ పట్టేటప్పుడే వేసాను యాలక్కాయలు 2. అవి కూడా ఆ ఫ్లేవర్తో చూడండి ఎంత దగ్గరకు వచ్చిందంటే అంత దగ్గరగా రావాలి. బాండి అంచులు విడిచిన దాకా ఆ స్వీట్ అనేది రెడీ అయింది. కోకోనట్ మిల్క్తో చక్కెరతో చేస్తున్నాము. చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నెల దాకా నిల్వ ఉంటుంది. అదే విధంగా 1 కాదు 2 స్వీట్లైనా తీసుకొని తినచ్చు. స్వీట్కి తగ్గట్టుగా చక్కెర అనేది వేసుకొని ఇక్కడ మరలా కలుపుకుంటూ ఉండాలి. అంటే 2 నిమిషాలకు ఒక్కసారి దాకా దగ్గరికి పడినప్పుడు చిక్కదనం అనేది వచ్చిద్ది. మాడిపోకుండా స్టవ్ అనేది లోలో ఉంచేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే ఆ పాలు అనేది చిక్కదనం అనేది వేడికి మనము ఈ విధముగా స్వీట్ అనేది తయారు చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది ఈ స్వీట్ అనేది. ఎక్కడ కొనలేము మనము. డబ్బులను కూడా సేవ్ చేసుకోవచ్చు. చాలా స్వీట్ అనేది అయ్యిద్ది. అదే విధంగా మరలా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాక మరలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే మరలా ఈ నెయ్యి ఫ్లేవర్ అంతా పట్టేసి చక్కగా దగ్గర పడిద్ది. కొంచెం లోలోనే ఉంచేసి గబగబా కలుపుకుంటూ ఉండాలి. త్వరగా కలుపుకుంటూ ఉండాలి. 1కి 4 సార్లు దాకా కలుపుకోవాలి. ఎందుకంటే మాడిపోకుండా స్వీట్ అనేది ఇక్కడ దాకా మనం చక్కగా ఉడికించుకున్నాము. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా లోలోనే ఉంచేసి స్టవ్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే విధంగా తయారు చేసుకుంటే దగ్గరికి వచ్చేసిద్ది. ఆ పాకములో ఈ పాలు, కొబ్బరి పాలు ఈ విధంగా యాలక్కాయల పౌడర్ వేసుకున్నాక నెయ్యి వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కమ్మనైన స్వీట్ అనేది రెడీ అయింది కోకోనట్ మిల్క్తో. కోకోనట్ మిల్క్ అనేది తీసుకున్నాక ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తయారు చేసుకోవచ్చు. స్వీట్ అనేది రకరకాలుగా చేసుకోవచ్చు. ఇదే విధంగా దగ్గరికి వచ్చిందాక ఒక 2 to 3 నిమిషాల దాకా ఉంచేసి చాలా చిక్కగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చేసిద్ది. మనకు కోవా ఎలా వచ్చిద్ది పాలకోవా అదే విధముగా వచ్చేసిద్ది. ఇంకా నచ్చితే గనక ఇంకో టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇష్టం ఉంటే గనక ఇక్కడ జీడిపప్పులు పిస్తా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే విధంగా వేసుకున్నాక జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా ఇవన్నీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనేది. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పట్టుకొని చూసుకొని మనము చక్కెర సరిపోయిందా లేదనని చూసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి. నెయ్యి అనేది బ్రష్తో రాసుకోవాలి ఫ్రెండ్స్. రాసుకున్నాక ఒక 5 నిమిషాలు ప్లేట్లో వేసేసినాక మనకి మోడల్స్గా కావాలన్నా స్వీట్ అనేది మోడల్స్గా కటింగ్ చేసుకోవచ్చు. లేదంటే డైమండ్స్ ఆకారంలో అయినా 4 పలకలుగా అయినా స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చు. లేదు ఇష్టం లేని వాళ్ళు లేయర్లుగా కట్ చేసి జిలేబీ ఆకారంలో కూడా తయారు చేసుకోవచ్చు స్వీటు. ఇక్కడ ఇష్టం ఉంటే కలర్ కూడా వేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ అనేది వేసుకొని స్వీట్ అనేది ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన కోకోనట్ మిల్క్ స్వీట్ రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్. ఇంకా అదంతా నెయ్యి అనేది ప్లేట్లోకి అప్లై చేసుకొని లేదంటే కనుక
ఒక 5 నిమిషాలు వదిలేస్తే చక్కగా వేడి వేడిగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఆరినాక పీసులు అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఎంతో రుచికరమైన మిల్క్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి వీడియో అనేది, లైక్ చేయండి ఫ్రెండ్స్. అదే విధముగా లైక్ చేస్తే చాలా నెల రోజుల దాకా ఉంటుంది ఈ స్వీట్ అనేది. ఇక్కడ మన ఫుడ్ కలర్ ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ వేసుకోవచ్చు. వేసుకొని నచ్చిన మోడల్లో చల్లారినాక ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. చేసుకొని తినేయటమే లేట్ ఫ్రెండ్స్. పండగలకి శుక్రవారాల టయాన ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ముందు రోజైనా చేసుకోవచ్చు మనం. ఈ స్వీట్ అనేది పాడయ్యే ఛాన్సే లేదు. నెల రోజుల దాకా ఉంటుంది. తినే కొద్దికి తినాలనిపించే కోకోనట్ మిల్క్ స్వీట్ తయారు. చక్కెర యాలక్కాయలు వేసుకోండి. ఇదే